శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకూలంగా 3 శుభగ్రహాలు ఈ రాశుల వారికి గజలక్ష్మి యోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. సాధారణంగా శుభగ్రహాలు ఏ ఒక్క గ్రహం అనుకూలంగా ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అటువంటిది 3 శుభగ్రహాలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం అనేది తప్పకుండా జరుగుతుంది. శుభగ్రహాల అనుకూలత ఏప్రిల్ చివరి వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు ఈ యొక్క యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటువంటి 3 గ్రహాల అనుకూల పక్షంలో ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా పెరగడమే కాకుండా జీవితంలో ఎన్నో యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారి యొక్క జీవితంలో గొప్ప ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో కూడా గొప్పగా ఉండబోతుంది. ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు, వీరి జీవితమే మారిపోయేటటువంటి కాలం రాబోతుందని పండితులే తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క శక్తియుక్తులు ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టం. ముఖ్యంగా ఈ రాశుల వారికి అయితే రాబోయేటటువంటి రోజులు గణనీయమైనటువంటి మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. భారీగా ఎన్నో లాభాలను చూస్తారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగపరంగా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలోపేతం అవుతుంది. భాగస్వామి సలహా సంప్రదింపులు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చేతి నిండా కూడా డబ్బు అందబోతూ ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి కలయిక విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో కూడా గొప్ప యోగాలను మీ కళ్ళతో మీరు చూసేటటువంటి తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. బుధ, రవి, కుజ గ్రహాలు కూడా మారుతాయి. ఎంతో శుభదాయకంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారము చెందబోతూ ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎంత శ్రద్ధ చూపితే అంత మంచిది. ఆహార విహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కృతిక నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టకము చదువుకోవటం వల్ల కూడా కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలించబోతూ ఉన్నాయి. ఉద్యోగం తప్పకుండా దక్కుతుంది. వ్యాపారస్తులకు ఎన్నో అద్భుతమైన లాభాలు వస్తూ ఉంటాయి. సలహా సంప్రదింపులతో జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోవడానికి ఇది శుభ సమయము. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం మీకు త్వరలోనే ఆసన్నమయ్యింది. తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి తెలివితేటలకు ఎక్కువ. దీనివలన సంపద విపరీతంగా పెరుగుతుంది. రాబోయే రోజులన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. త్వరలోనే కొత్త విధుల్లో కనబడతారు. జీవితంలో ఎప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలకు వీడుకోలుగా పలుకుతారు. కొత్త ఆలోచనలతో ఆదాయాన్ని అన్వేషించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. అవి కూడా ఆర్థికంగా ఎంతో లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి. లాభదాయకమైనటువంటి కెరీర్ని మీకు అనుగుణంగా ఉండబోతూ ఉంది. గురు గ్రహం, అదేవిధంగా సూర్యగ్రహం యొక్క అద్భుత కలయిక అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతా కూడా విజయవంతంగా గడిచిపోతుంది. మనసులో కూడా కోరికలన్నీ చాలా వరకు నెరవేరుతాయి. ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాల్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. ఉద్యోగము, వివాహ ప్రయత్నాలు కూడా సంతృప్తికరంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా ఊహించినటువంటి స్థాయిలో ఎన్నో లాభాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి విదేశాల నుంచి కూడా ఆఫర్లు రావడానికి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి.
ఆర్థిక లావాదేవీల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మిత్రుల యొక్క సహాయంతో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు. విద్యార్థులు కూడా సునాయాసంగా ఎన్నో విజయాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. పునర్వసు వారికి మరింతగా శుభ ఫలితాలు అనుభవించడానికి తరచూ శివార్చన చేయించడం వలన పరిస్థితులన్నీ కూడా ఎంతో అనుకూలంగా గడిచిపోతూ ఉన్నాయి. ఈ యొక్క సూర్యుడు గురుడు కలయిక తెలివితేటలతో విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు. కెరీర్లో కూడా గొప్ప యోగాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చేసింది. రాబోయే రోజులన్నీ కూడా జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేస్తాడు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కెరీర్ని మీకు గొప్పగా మలుచుకోబోతూ ఉన్నారు. ధనుసు రాశి వారు, ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఆర్థికపరమైన అంశాలను నిలదొక్కుంటారు. జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. అంతా కూడా లాభసాటిగా ఉండబోతుంది. ధనుసు రాశి వారు, ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఆర్థికపరమైన అంశాలలో నిలదొక్కుంటారు. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. జీవితంలోనూ వివిధ కోణాల ప్రభావితమైన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులని చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి రోజులుగా కూడా మీకు ఉంటాయి. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. దాదాపు ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉండటం వలన రాజయోగంగా కూడా సాగిపోబోతూ ఉంది. అనేక శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ధనయోగాలు పడతాయి. ఆదాయం కూడా మెరుగ్గా ఉండటము, ఆర్థిక ప్రయత్నాలు అనుకరించడము ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కూడా సంపాదన పెరగడం వంటివి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. జీతపత్యాలు ఎక్కువగానే ఉంటే స్థాయిలో ఉన్నాయి. అవకాశం కూడా ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా సామరస్యం పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్న గురుగ్రహం వలన ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం ఉంది. విద్యార్థులు విజయాన్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్ర వారికి మరింత అద్భుతంగా కలిసి వస్తుంది. తరచూ కూడా సుందరాకాండ పారాయణ చేయటం వలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు. తర్వాత రాశి మకర రాశి వారు, ఈ రాశి వారికి కోరుకున్నవి జరుగుతాయి. గతంలో కంటే చేతికి డబ్బు అందుతుంది. జీవితం సంతోషంగా వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా ఎదురవుతున్న అన్ని రకాల అడ్డంకులను అధిగమిస్తారు. కొత్త ఆదాయానికి మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే కూడా మెరుగవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు ఎన్నో మీ కళ్ళతో మీరే చూస్తారు. శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉందని ఆశించిన ఫలితాలు చాలా వరకు జరిగిపోతాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అనేక విధాలుగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతిభా పాఠవాలు వెలుగులోనికి వస్తాయి. రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంయోగం వలన వృత్తి, వ్యాపారాలు వేగంగా పుంజుకుంటాయి. ఉద్యోగంలో అనుకున్న వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. గృహ వాహన సంబంధమైన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. బంధువుల నుంచి శుభవార్తలు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయసాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగానే మెరుగుపడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదోచుకోవడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకు రొటీన్గా సాగిపోతాయి. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర వారికి రాజయోగం ఏర్పడుతుంది. తరచూ వినాయకుడికి అర్చన చేయించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒక రాశి వారికి అనుకున్నవి అనుకున్నట్టుగా జరగబోతూ ఉన్నాయి. గతంలో కంటే చేతికి డబ్బు బాగా అందుతుంది. జీవితంలో సంతోషం వెలువరిస్తుంది. ఆర్థికంగా ఎదురవుతున్న అన్ని రకాల అడ్డంకుల నుంచి మీరు బయటపడతారు. కొత్త కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాల్లో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.